హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాట్సాప్లో అసభ్యకర సందేశాలు పంపడం, శారీరకంగా దాడి చేయడం, కత్తితో బెదిరించడం, వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి బాధితురాలి భర్తకు పంపినట్టు ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, అసలు ఈ విషయంలో ఏం జరిగింది? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు ప్రస్తుతం బయటపడినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి తన సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారి అయిన ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించినట్టు కూడా ఆరోపణ చేస్తూ కూడా ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అయితే చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి తనకు పలుమార్లు అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు అభ్యంతకరంగా మాట్లాడి బూతులు తిట్టడానికి కూడా పేర్కొన్నారు. తనను మానసికంగా వేధిస్తూ అసౌకర్యానికి గురి చేశాడంటూ కూడా ఈ ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఏడాది జూలై 9వ తేదీన తన జుట్టు పట్టుకుని దాడి చేయడంతో పాటు గొంతు నులిమేందుకు కూడా యత్నించడంటూ కూడా ఆ ఫిర్యాదులో ఆ బాధితురాలు అయితే పేర్కొంది. అంతేకాకుండా మెడపై కత్తి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. తన వ్యక్తిగత వీడియోను ఏదైతే అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఆ వీడియోను తన భర్తకు పంపినట్లు కూడా ఆమె అయితే చెప్తుంది. అయితే బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఫోన్ చాట్లు, వీడియోలు, ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుని విషయం జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఒక పోలీస్ అకాడమీలో ఏదైతే ఇలా మహిళలకు వేధింపులు ఎదురవడం కూడా ఇది చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అంటే ముఖ్యంగా ఇటు ఐపీఎస్ అందరూ కూడా ఇక్కడ ట్రైనీగా ఏదైతే పొందుతారో ఆ తర్వాత పోస్టింగ్స్ లో కూడా వస్తారు. అయితే అక్కడ ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ కూడా ఈ విధంగా ఏదైతే వేధింపులకు గురి కావడం ప్రస్తుతం ఒక సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. అయితే ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు కూడా ప్రాథమిక విచారణ అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు సమర్పించిన మెసేజ్లు, ఇతర డిజిటల్ ఆధారాలు పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై జాతీయ పోలీస్ అకాడమీ యాజమాన్యానికి కూడా సమాచారం అందినట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు దర్యాప్తుతో పాటు అకాడమీ అంతర్గతంగా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ కుమార్.